నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని గుర్రంపోడు మండలంలో నూతన రేషన్ కార్డులు మరియు కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ నాగార్జున సాగర్ నియోజకవర్గంలో గుర్రంపోడు మండలంలోని కొప్పోలు గ్రామం క్రాంతి ఫంక్షన్ హాల్ నందు రెవెన్యూ అధికారులు నిర్వహించినటువంటి ప్రజాపాలన ప్రగతి బాటలో భాగంగా 2208 నూతన రేషన్ కార్డుల 45 కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ మహోత్సవం కార్యక్రమంలో లబ్ధిదారులు, రెవెన్యూ అధికారులు, గ్రామ ప్రజలు, మండల నాయకులు మరియు ఆర్డీఓ గారితో పాటు హాజరై నూతన రేషన్ కార్డులను మరియు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన పేదల స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కుందూరు జయవీర్ రెడ్డి వాళ్ళు కట్టుకొని కొద్దిగా ఓపిక పట్టినట్లయితే, ఎందుకంటే మనం మొత్తం చూసినట్లయితే 7-8 వేల కంటే డిమాండ్ ఎక్కువ లేదు. కానీ ఎలిజిబిలిటీ లిస్ట్ వచ్చే వరకు కేవలం 10,000 లోపే ఉన్నారు. అంటే ఇప్పుడు 3,500 మళ్ళీ మార్చి వస్తే 3,500 వస్తుంది. అంటే ఇవి మనం మొదలుపెట్టి లెంటల్ లెవెల్కి వచ్చే వరకు మళ్ళీ 3,500 మనకు అందుకుంటాయి. అవి వచ్చేస్తే ఇక మీకు మాధవ్ గారికి, అదేవిధంగా నాయకులకి, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రేషన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు గుర్రంపోడు మండలం నుంచి వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన నా సోదర సోదరీమణులకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత మిగులు బడ్జెట్తో ఏర్పడిన ఈ రాష్ట్రాన్ని 10 ఏళ్ళు పాలించి అప్పుల కుప్పగా తయారు చేసి, మీరందరి సహకారం వల్ల, మీరందరూ మనమందరం కలిసి మళ్ళీ కొట్లాడి తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే మన రాష్ట్రం బాగుపడుతుందని, తిరిగి సంక్షేమ పథకాలు అర్హులకు అందుతాయని, తిరిగి అభివృద్ధి బాటలు తెలంగాణ నడుస్తున్న నమ్మకంతో మమ్మల్ని అందరినీ గెలిపించిన మీరు, మీకు న్యాయం చేయాలని 24 గంటలు కృషి చేస్తున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకసారి మీరందరూ కర్తాధ్వనులతో వారికి అభినందించాలని మమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అప్పుల కుప్పగా మార్చిన ఈ రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు మేమందరం మీ అందరి సహకారంతో ముందరికి కదులుతున్నాం. అందులో భాగంగా గత 10 ఏళ్లుగా ఈ అప్పులు ఏవైతే చేసిందో వాటికి వడ్డీలు కట్టుకుంటా, ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటా, తిరిగి అభివృద్ధి పదంలో మన ఊర్లను తీసుకెళ్లాలన్న తపనతో ముందరికి వెళ్తున్నాం. మీరందరూ గమనించారు, గత 18 నెలలుగా అనేక సంక్షేమ పథకాలు, అందులో ముఖ్యంగా ముందుగా ఇచ్చిన హామీ ప్రకారం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇక్కడున్న ప్రతి ఒక్క మహిళ కూడా ఆ పథకం వల్ల లబ్ధి పొందిన వాళ్ళే అని నేను భావిస్తున్నాను. ఇక విద్యారంగంలోకి వస్తే మన పిల్లలకి మంచి భోజనం దొరకాలని మనం గతంలో ఉన్న మెస్ ఛార్జీల కంటే మంచి మెరుగైన మెస్ ఛార్జీలను పెంచి మంచి మెరుగైన భోజనం ఇప్పుడు పిల్లలకి అందిస్తుండడం వల్ల గతంలో గురుకుల సీట్లు కానీ స్కూళ్ళ సీట్లు కానీ అన్నీ మిగిలిపోయేవి. కానీ ఇప్పుడు మన భోజనం కానీ మన వసతులు కానీ ఏవైతే ఉన్నాయో స్కూళ్ళను చూసి ఇప్పుడు ఈ సంవత్సరం ఒక్క సీటు కూడా మిగలలేదు. నాకు తెలిసి ఇక్కడ ఉన్న చాలామంది నాయకులు ఏమన్నా సీట్ల కోసం ఎంతోమంది తపన పడిన నా వరకు వచ్చింది. కానీ దురదృష్టవశాత్తు ఉన్న సీట్లన్నీ మిగిలిన మన పిల్లలందరూ వాళ్ళందరూ తీసుకోవడం వల్ల మీకు న్యాయం చేయలేకపోయినాను. మరి ఇటువంటి మేము ఈ విధంగా స్కూళ్ళు చేసుకుంటూ పోతే మరి పథకం గతంలో ₹1,00,000 ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ, 3 లక్షలు చేసినాం. దాని తర్వాత గత ప్రభుత్వం 5 చేసినా కూడా మనం తిరిగి దాన్ని 10 లక్షల వరకు ప్రతి ఒక్క పేదవాడికి మనకు ఆరోగ్యంగా ఉండాలని, వాళ్ళ ప్రాణాలను కాపాడేందుకు ₹10 లక్షల ఆరోగ్యశ్రీ పథకం తెచ్చినాం. పెట్టిన చారిత్రాత్మకమైన పథకాలు, అందులో మొట్టమొదటిగా ఉన్నది సన్నబియ్యం పథకం. మన దేశంలోనే తెలంగాణని తిరిగి మన తెలంగాణ దిక్కు చూసేటట్టు చేసిన పథకం నేను భావిస్తున్నాను. ఎక్కడ లేని విధంగా గతంలో ఆ దొడ్డు బియ్యం తీసుకొని వస్తే రేషన్ డీలర్లు బయట అమ్ముకోవడమో, లేకపోతే కూళ్ళకి వేసుకోవడమో, లేకపోతే బీర్ షాపులకు అమ్ముకోవడం, ఏ పేదవాడికి కూడా పనికిరాని
ఆ దొడ్డు బియ్యాన్ని ఈసారి ప్రతి ధనవంతుడు ఏ విధంగానైతే సన్న బియ్యం తింటాడో ప్రతి పేదవాడి ఇంట్లో కూడా అదే బియ్యం ఉడకాలని అదే బియ్యాన్ని మీరు తినాలని మనం సన్న బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టిన మన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా మీరందరూ ఒకసారి చప్పట్లతో వారికి ధన్యవాదాలు తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విషయం 10 ఏళ్లలో ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా కట్టలేదు. మన నాగార్జున సాగర్ నియోజకవర్గంలో జానారెడ్డి గారు మంత్రిగా ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు 2004 నుంచి 2014 వరకు 33,000 ఇల్లు 33,000 ఇందిరమ్మ ఇల్లు కట్టించారు జానారెడ్డి గారు. కానీ 10 ఏళ్లలో మన నియోజకవర్గం కానీ మన మండలానికి కానీ ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా రాని విషయం మీరందరూ గుర్తు చేసుకోండి. కానీ మనం ఇప్పుడు 3,500 ఇల్లు పేదలకి అర్హులకి ఇచ్చే ప్రయత్నం మనం చేస్తుంటే రాజకీయం చేసేందుకు కానీ లేకపోతే రేపు రాబోయే స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు రాజకీయం చేసేందుకు ప్రతిపక్షాలు కానీ టీఆర్ఎస్ నాయకులు మన ఊళ్ళల్లో తిరుగుతున్నారు. కొంతమందికి ఇల్లులు రాలేదు. కాకపోతే వచ్చిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు మనం ఎవరికైతే ఇల్లులు ఇచ్చినామో అందులో ఎవరన్నా అర్హులు కానివాడు ఉన్నాడంటే ఆ పార్టీ నాయకులు కాదు, మీరు కూడా నా దృష్టికి తీసుకొస్తే వాళ్ళకి ఇమ్మీడియట్గా ఆ ఇల్లు క్యాన్సిల్ చేసి అర్హులకి ఇస్తాం. కానీ నేను భావిస్తున్నాను, నాకు ఇక్కడ ఉన్న నాయకత్వం మీద భరోసా ఉన్నది. వాళ్ళందరూ కూడా నిజంగా పేదవారికే ఇక్కడ ఇల్లు ఇచ్చిండ్రు తప్పితే ఎవరు పైరవీకారులకి ఇయ్యలేదని నేను నమ్ముతున్నాను. అందులో భాగంగా రావడం కొంచెం లేట్ అయి ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్న పెద్దలు ఇందాక చెప్పినట్టు మిగిలిన వాళ్ళు ఎవరైతే రాలేదో కొంచెం ఓపిక పట్టండి. మనం కూడా ఇప్పుడు వచ్చే దఫాలో తప్పకుండా మిగిలిన వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇస్తామని మీకు అందరికీ సభాముఖంగా హామీని ఇస్తూ మొదటి దఫాలో ఎవరికైతే ఇప్పుడు ఇల్లులు వచ్చినాయో అందులో కొంతమంది కడుతున్నారు, కొంతమంది కడతలేరు. ఎవరైతే కట్టని వాళ్ళు ఉన్నారో మీకు ఒకవేళ ఇప్పుడు అవసరం లేదనుకుంటే మీకు ఇప్పుడు వచ్చింది ఇల్లు, కానీ మీరు ఇప్పుడు కట్టకపోతుంటే మీరు మీ ఇల్లు వేరే అర్హులకి ఇచ్చేందుకు అనుమతి ఇవ్వండి. తప్పకుండా మళ్ళీ వచ్చే దఫాలో మీరు కట్టుకుంటా అంటే మీ అందరికీ ఇస్తానని నేను మీ అందరికీ సభాముఖంగా హామీ ఇస్తూ, ఎందుకంటే ఇప్పుడునే అర్హత ఉన్న వాళ్ళకి కట్టుకునే అవసరం ఉన్న వాళ్ళకి మీరందరూ కూడా పెద్ద మనసుకొని చేసుకొని ఇస్తే మిగిలిన వాళ్ళకి కూడా మనం ఇచ్చేందుకు మన ఊళ్ళోనే మన పేదవాళ్ళని మనం వాళ్ళకి అండగా ఉండేందుకు మీరందరూ సహకరించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఇక ఇంకొక పథకం ఏదైతే ఉన్నదో 500 రూపాయలకి మన 500 రూపాయల బోనస్ ఇప్పుడు గత సంవత్సరం కాలంగా ఈ ఆర్థిక స్థితిని చూసి కొన్ని పథకాలు ఆలస్యమైనవి తప్పితే ఏవి పథకాన్ని ఇక రైతు బంధు కొంచెం ఆలస్యమైన విషయం మీ అందరికీ తెలుసు. కానీ రైతు బంధు వల్ల మనకి 150 కోట్లు రండమ్మా రండి. శ్రీలత భవానీ శంకరమైన భవానీ మేకల అమూల్య పూరాకుల యాదమ్మ దండు కృష్ణవేణి వెంకటాపురం ముత్యాలి బొడ్డు యాదమ్మ యాదమ్మ సాలమ్మ ఏరుకొండ సాలమ్మ వచ్చిన రికార్డ్ చేసింది. నర్ర సుజాత ముస్టిపల్లి అలివేలు ఓర్సు ఇదే చూస్తాను సార్, ఇదే చూస్తాను.